వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. నా వీడియోలు నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా? బయట కాదు, మన లోపలే ఉంటాడు. ఆ శత్రువు పేరే కోపం. కోపం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు. కోపం అనేది మనిషి ఎలాంటి అనర్థాలకు దారి తీస్తాడో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతని పేరు విక్రమ్ సేన్. చాలా ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, తెలివైనవాడు కూడా. అయితే ప్రతి చిన్న పొరపాటికే కోపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక బంగారు గిన్నె తెప్పించాడు. అది చాలా ఖరీదైనది, విలువైనది. అయితే రాజభవనంలో రాజభోజనం ఏర్పాటైంది. అయితే వంట మనిషిని ఆ బంగారు గిన్నెలో వడ్డించమని చెప్పాడు రాజు. అయితే వడ్డిద్దామని వంట మనిషి బంగారు గిన్నె పట్టుకోగానే తడి చేతులు ఉండడం వల్ల ఆ బంగారు గిన్నె జారిపోయి కిందన పడిపోయింది. అందరూ చూస్తుండగానే బంగారు గిన్నె ముక్కలైపోయింది. రాజు వెంటనే కోప్పడి ఆ వంట మనిషికి ఉరిశిక్ష ఏమని ఆదేశం ఇచ్చాడు భటులకు. కొద్దిసేపటి తర్వాత ఆ ఆస్థానంలో ఉన్నటువంటి రాజగురువు, చాలా విచక్షణ కలిగిన గురువు, జ్ఞానం కలిగిన గురువు వచ్చి రాజుతో ఇలా అన్నాడు, మహాప్రభు, ఎందుకు ఆ బంగారు గిన్నె అంటే అంత ఇష్టము అని చెప్పాడు. అప్పుడు రాజు, ఇది చాలా విలువైనది, చాలా ఖరీదైనది అని రాజు చెప్పాడు. అప్పుడు రాజగురువు ఇలా అన్నాడు, అయితే ఒక ఖరీదైన వస్తువు కోసం ఒక విలువైన జీవాన్ని పోగొడతావా, ప్రాణం తీస్తావా అని రాజగురువు చెప్పారు. రాజు ఒక క్షణం ఆలోచించాడు. నిజమే కదా, నేను చేసిన తప్పుకి ఒక జీవం ప్రాణం పోతుంది కదా అని రాజు ఆలోచన చేసి వెంటనే వంట మనిషిని క్షమించాడు. ఆ రోజు నుంచి రాజు కోపాన్ని జయించడానికి ఎంతో కష్టపడుతూ కోపాన్ని జయించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, కోపం అనేది క్షణికాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అందుకే మనిషి కోపం అనేది ఉండకూడదు. కోపం వస్తే ఒక క్షణం ఆలోచించాలి. ఆ కోపం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా ఒక్క క్షణం ఆలోచిస్తే అప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. కోపం వచ్చిన ఒక క్షణం ఆలోచించండి. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా ఒక్క క్షణం ఆలోచిస్తే మనకి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. అందుకే క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అని మన ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇలాంటి వీడియోలు మీరు తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత మీ సపోర్ట్ని అందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అయితే ప్రతి మనిషి కోపం లొంగడం చాలా సులువు, కానీ ఆ కోపాన్ని జయించిన వాడే చాలా శక్తివంతుడు. మనిషి అనేవాడు కోపానికి లొంగిపోవడం చాలా సులువు, ఆ కోపాన్ని జయించిన వాడే చాలా శక్తివంతుడు అని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.